పట్టువదలని విక్రమార్కుల్లాగే బెయిలు లేదా స్విమ్స్లో కానీ ఎయిమ్స్ ఆసుపత్రిలో కానీ బెడ్ కోసం వెన్ను నొప్పి, గుండె నొప్పి, వెర్కోజ్ వీన్స్ అంటూ రకరకాల రోగాల డ్రామాలు నడిపి ఎట్టకేలకు ఏసీబీ కోర్టు ద్వారా జైల్లోనే గడపడానికి అవసరమైన దిండు, పరుపు, ఫ్యాను, ఇంటి భోజనం సాధించినందుకు లిక్కర్ కేసు నిందితుడు డ్రామా ఆర్టిస్ట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అభినందించాల్సిందే. జడ్జి ముందు కన్నీరు పెట్టడం, తిరిగి వెళుతూ ఉంటే వ్యాన్ ఎక్కుతూ మీడియా ముఖంగా వార్నింగ్ ఇవ్వటం, కోర్టులో కరపత్రాలు పంచడం, విచారణలో ఏసీబీ ఆఫీస్ ముందే ఇల్లు తీసుకుని అంతు చూస్తానటం, కోర్టులో గోడలను తన్నటం, కేకలు వేయటం, అబ్బో ఒకటా రెండా మామూలుగా ఉండేది కాదు. చెవిరెడ్డి ఒక్కో డ్రామా. విజయసాయిరెడ్డి వ్యవసాయానికి వెళుతూ బాయ్ బాయ్ అని చెప్పి వెళుతూ ముఠా గుట్టు మొత్తం చెప్పేసి గుట్రట్టు చేశాడు. లేకపోతే చెవిరెడ్డి సూక్తులు వెళ్ళాక చచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇక ఫ్యాన్ను చూస్తూ వేసిన పండుగ సెట్టింగుల నుండి చేసిన పాపాల వరకు తలుచుకుని పండగ చేసుకోవటమే చెవిరెడ్డి పని.